అంటే ఇదేదో సులువుగా చూమంతరణంగానే జరిగిపోలేదు. ఇది కూడా ఎట్లా జరిగింది అంటే, ఎందుకు ఈరోజు కేవలం ఇతర పక్షాలే కాదు, ప్రతిపక్షాలే కాదు, దేశంలోని వివిధ మీడియా సంస్థలు, దేశంలోని ప్రైవేట్ సంస్థలు, అన్నిటికీ మించి సంస్థలు ఇవ్వచ్చుగాక, ప్రతిపక్షాలు కితాబులు ఇవ్వచ్చుగాక, కానీ ఈ అన్నిటికీ మించి ఈ 4 ఏళ్ళ 3 నెలల కాలంలో, సరిగ్గా 4 ఏళ్ళ 3 నెలలే అయింది, 50 నెలలు 51 నెలలు అయింది ఇప్పటికి మనం అధికారంలోకి వచ్చి. ఈ 51 నెలల్లో ఎక్కడ ఏ ఉప ఎన్నిక వచ్చినా అసాధారణమైన ఫలితాలు ఇచ్చి, అసాధారణమైన తీర్పులు ఇచ్చి, అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ఒక విశ్వాసాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రజలకు మేమందరం కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తాము. మొట్టమొదట మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక నుంచి మొదలు పెడితే, తర్వాత వచ్చిన కంటోన్మెంట్ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన వరంగల్ ఉప ఎన్నిక కావచ్చు, జిహెచ్ఎంసీలోనైతే హైదరాబాద్లో వీళ్ళకి కునికున్నదా, పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 2 సీట్లు గెలిచిండ్రు. వీళ్ళకి ఒక కార్పొరేటర్లు కూడా లేదు, 0 కార్పొరేటర్లు వీళ్ళు ఎక్కడ గెలుస్తారన్నారు. మీకు డైలాగులు యాదుకుండాలి, ఎందుకంటే మీరు ఆ కమ్యూనిస్టులు కొంత గతంలో మిమ్మల్ని చెడగొట్టున్నారు కాబట్టి వాళ్ళ గురించి కూడా ఒకసారి యాద్ చేయాలి. ఆ రోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్లో మేము మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని నేను ఒక మాట అంటే, ఆ ఎన్నికల ఇన్ఛార్జ్గా అప్పుడు సిపిఐ నాయకులు నారాయణ గారు ఒక మాట అన్నారు. ఆయన టీఆర్ఎస్ పార్టీ కనుక సొంతంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే నేను చెవు కోసుకుంటా అన్నాడు. మరి నారాయణ గారు ఈ మధ్యన 2 చెవులతో ఉన్నారో 1 చెవుతో ఉన్నాడో నాకైతే తెలియదు, నేను చూడలే మళ్ళీ అయితే ఆ మనిషిని. అట్లే ఇంకొకరి డైలాగులు కొట్టిను కాంగ్రెస్ నాయకులు, అప్పుడు తెలుగుదేశంలో ఉన్నోళ్ళు. ఏమన్నారు అన్నాడు, టీఆర్ఎస్ 100 సీట్లు గెలుచుకుంటే మేము రాజకీయ సన్యాసం చేస్తామన్నారు. తర్వాత తూచన్నారు, అది వేరే విషయం అనుకో. కానీ అంటే ఈ డైలాగులు మస్తు విన్నాం. తర్వాత పాలేరు ఉప ఎన్నిక, ఒకటి కాదు, నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక, ఖమ్మం కార్పొరేషను, ఎన్ని సందర్భాల్లో ఎన్ని పరీక్షలు వచ్చినా ఈరోజు మనం ప్రతిరోజు వింటున్న అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డర్స్ వంటి క్యాసెట్నే ఆ రోజు కూడా కాంగ్రెస్ వాళ్ళు వేసిండ్రు. వీళ్ళు చెప్పేది ఏంటిది, ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళకు బర్దాష్ అవుతలేదు, వాళ్ళకు వశపడతలేదు. ఏమవుతుందంటే, కాంగ్రెస్ నాయకులకు అలవాటు, అధికారంలో మేము ఉండాలి కదా, మేం కాకుండా గివిలు కూర్చున్నాడేంది, అసలు జగదీష్ రెడ్డి మంత్రి అవుడేంది, గీన మొత్తం నల్గొండ జిల్లాను ఇంత పొడుగు మనుషులు మేముండగా గీన నడుపుడేంది, అలాగ అర్థమవుతలేదు. అరే మేము ఇంత బ్రహ్మాండంగా వాటంగా ఉన్న మనుషులు మేముంటే ఈ బక్కపల్సని కేసీఆర్ రాష్ట్రాన్ని నడుపుడే కాదు, ఈ దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా కేసీఆర్కి పేరు వచ్చుడేంది. వాళ్ళకు బర్దాష్ అవుతలేదు. అరే వీళ్ళు రోడ్ల మీద ఆందోళనలు చేసుకునే వాళ్ళు వీళ్ళు నడుపుతారా ప్రభుత్వాన్ని, వీళ్ళకి అంత దమ్ముందా, వాళ్ళకు అర్థమైతలేదు. కేసీఆర్ గారి గురించి లేదా ఆయన సహచరుల గురించి చాలా తక్కువ అంచనా వేసి, వీరి పరిపాలన దక్షతను కానీ కార్యదక్షతను కానీ తక్కువ అంచనా వేసి కాంగ్రెస్ పార్టీ నల్లగొండలో 2014లోనే బొక్కబొర్ల పడ్డది. 12 సీట్లలో సావుదప్పి కన్నులొట్టమైనట్టు కేవలం 6 సీట్లు గెలిచింది. అందులో 5 గెలిచిందా, 5, ఒకటి సిపిఐ గెలిచింది. ఈసారి మాత్రం నాకు విశ్వాసం ఉంది, 12కి 12 సీట్లలో ఈసారి. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.